ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు భారీ ఓటింగ్ శాతంతో రాష్ట్రంలో ఓటర్లు తమ చైతన్యం చాటుకుంటే, ఎన్నికల హింసతో రాజకీయ నేతలు దాన్ని అరికట్టలు విఫలమై అధికారులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఈసీ కన్నెర చేసింది. సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ రోజు నుంచి సిట్ దర్యాప్తు చేయనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజుతో ఎలా చూడాలి? ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. ఇంత శాతం లేదా అక్కడ ఓటింగ్ జరిగిన తర్వాత కూడా ఇన్ని రకాలుగా దాడులు చేయటం, ఈ దాడుల అరికట్టలు అధికారులు విఫలం కావటం, ఒకవైపు సిట్ దర్యాప్తు కూడా ఆదేశించింది. మరోవైపు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందనుకోవచ్చు? వీటిని అరికట్టల్లో ఇంకా ఎలాంటి యాక్షన్స్ ప్లాన్స్ అమలు చేస్తుందనుకోవచ్చు? 6% పోలింగ్ నమోదైందని చెప్పేసి ఒక పక్క ఎన్నికల సంఘం కావచ్చు, అంతేకాకుండా పార్టీలన్నీ కూడా ఆనందంలో ఉంటే, ఓటర్లలో ఇంత చైతన్యం వచ్చింది అనేటటువంటి ఆనందం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతూ ఉంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అల్లర్లు మరింత ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పల్నాడు కావచ్చు, అలాగే అనంతపురంతో పాటు చిత్తూరు, ఈ 3 జిల్లాల్లో భారీ ఎత్తున గొడవలు జరిగాయి, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి బాధ్యులైనటువంటి 16 మంది అధికారుల మీద చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అందులో 12 మందిని సస్పెండ్ చేశారు. మరొక 2 ఉన్నతాధికారులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, మరొక 2ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంత పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల తర్వాత, అంటే కౌంటింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగించేటటువంటి అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసినటువంటి, భేటీ అయినటువంటి, ఎదుట హాజరైనటువంటి డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీ ఇద్దరికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా కేంద్ర బలగాలను అలాగే ఉంచుకోవాలి. సో ఎక్కడైనా ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో గొడవలు జరిగితే వెంటనే ఈ కేంద్ర బలగాలను అక్కడికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి అంశాలను బట్టి చూస్తుంటే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఒక పక్క అవసరమైతే అదనపు బలగాలను పంపుతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో ఇప్పటి వరకు 780 పైగా పికెటింగ్ పికెటింగ్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో పోలింగ్ తర్వాతే అల్లర్లు ఈ విధంగా ఉంటే, కౌంటింగ్ తర్వాత అల్లర్లు ఇంకా కూడా చెలరేగేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా అప్రమత్తం అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్పెషల్లీ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఉన్నటువంటి దాదాపు 74% పోలింగ్ కేంద్రాలు ఏవైతున్నాయో అందులో హైపర్ సెన్సిటివ్ను గుర్తించి అక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. మరోపక్క స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 3 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్ట్రాంగ్ రూముల దగ్గర స్ట్రాంగ్ రూమ్కి ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఐఎస్ఎఫ్ అలాగే సిఆర్పిఎఫ్తో పాటు బిఎస్ఎఫ్కి సంబంధించినటువంటి కేంద్ర బలగాలని, ఆ తర్వాత ఈవీఎంలు ఉంచినటువంటి స్ట్రాంగ్ రూమ్ బయట, అంటే గది బయట వచ్చేసి ఏపీఎస్పీ అలాగే రిజర్వ్కి సంబంధించినటువంటి పోలీసుల్ని, ఇక గేట్ దగ్గర, అంటే ఆ స్ట్రాంగ్ రూమ్ ఉన్నటువంటి ప్రాంతానికి కాలేజీ అయితే కాలేజీ, లేకపోతే కళ్యాణ మండపాలు అయితే కళ్యాణ మండపాలు, అక్కడికి ఎంటర్ అయ్యేటటువంటి ప్రాంతంలో లోకల్ పోలీస్ అలాగే హోంగార్డులను పెట్టి వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపించే విధంగా మొత్తం 3 అంచెల స్థాయిలో భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ అనంతరం అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సతీష్, రైట్. అంటే రాజు, మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఎలా చూసుకోవాలి? ఆల్రెడీ ఇప్పటికే చెప్పింది, కౌంటింగ్ తర్వాత కూడా 15 రోజుల పాటు ఇంకా కేంద్ర బలగాలను అక్కడే కంటిన్యూ చేయాలని ఆల్రెడీ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మరి సిట్ నివేదిక అంటే సిట్ నివేదిక ఆధారంగా ఇంకా ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది అనుకోవచ్చు? ఇంకేమన్నా పెంచే అవకాశం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా బలగాల్ని? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి అల్లర్లు అనేవి చాలా సీరియస్గా తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభ్యర్థుల మీద దాడులు చేయడం కావచ్చు, హత్యాయత్నాలు పాల్పడడం కావచ్చు, వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు. మనం చూసాం, నంద్యాలలో అయితే ఏకంగా కారుతో గుద్దించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే చంద్రగిరిలో అయితే అక్కడ టీడీపీ అభ్యర్థి మీద బీర్ బాటిల్స్, అలాగే గొడ్డల్లి, అలాగే సుత్తులతోటి ఆయన మీద హత్య చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఆయన గన్మెన్ కాల్పులు, గాల్లోకి కాల్పులు జరగడం. పల్నాడు జిల్లాలో చూసాం మనం,
నాటు బాంబులు బయటపడ్డాయి, అనేక మారణాయుధాలు కూడా బయటపడినటువంటి పరిస్థితి, అక్కడ కూడా అనేక వాహనాలు తగలబెట్టినటువంటి సిచ్యువేషన్. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా హైపర్ సెన్సిటివ్గా క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఘటనల మీద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ని ఏర్పాటు చేయడం కాకుండా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఈ ప్రత్యేక బృందాలు అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ ఘటనలకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరు, ఘటనలో పాల్గొన్నది ఎవరు, ఎవరు వీళ్ళని ప్రేరేపించారు, దీనికి ఏదైతే దీన్ని అమలు చేసింది ఎవరు, ఆదేశించింది ఎవరు అనేటటువంటి పూర్తి వివరాలను తీసుకున్న తర్వాత ఒక నివేదికను తయారు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి అవసరమైతే అదనపు సెక్షన్లు అంటే ఇప్పటివరకు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రవర్తన నియమాలు కేసులతో పాటు హత్యాయత్నం కేసులతో పాటు మరిన్ని అవసరమైనటువంటి ఐపీసీ సెక్షన్లు కూడా పెట్టాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే సిట్ కూడా దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు సిట్ని ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు కాబట్టి ఇలాంటి దాడులు జరిగాయి. సో కాబట్టి ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే దానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కావాలి అనేటటువంటి అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది కాబట్టి ఆ అభిప్రాయానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. సో సిట్ కూడా ఇక్కడికి వచ్చి నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎవరు ఈ కార్యక్రమం, ఎవరు ఈ దాడుల్లో పాల్గొన్నారు, ఎవరు ఈ దాడుల్ని ప్రేరేపించారు, దాడులు జరుగుతున్న సందర్భంలో ఎందుకు అధికారులు పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఆ దాడులకు సంబంధించిన ఫుటేజ్ని పరిశీలించి అప్పుడు నిస్సహాయంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరు, అంతేకాకుండా ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే వివరాలను కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసినట్టు 16 మంది మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ సిట్ దర్యాప్తు అనంతరం ఈ సంఖ్య ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోపక్క కేంద్ర బలగాలను కూడా అదనంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం అంటే కౌంటింగ్ పూర్తయి ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ ప్రక్రియ మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత కాబట్టి సో అదనపు బలగాలను కూడా కేంద్రం నుంచి రప్పించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.